ధీరజ్ మీనాక్షిని ఇంట్రాగేట్ చేసిన ఎస్ఐకి ఒక విషయం క్లియర్గా అర్థమైంది. మధ్యాహ్నం 2 గంటలకు ముందు పాప కిడ్నాప్ అయింది. కిడ్నాప్ తర్వాత ఇంట్లో పని మనిషి కనిపించట్లేదు. మరి పోలీసులు ఎలా ఎంక్వైరీ చేస్తారు? ఏ అంశాలని ఆధారాలుగా చేసుకున్నారు? సార్, నాకెందుకో మీనాక్షిపై అనుమానంగా ఉంది. ఎలా? ఎందుకంటే వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. సో వీళ్ల మధ్య పాప అడ్డు కాబట్టి అది ఇష్టం లేని మీనాక్షియే లక్ష్మితో చేతులు కలిపి పాపను కిడ్నాప్ చేయించేసిందేమో. అందుకే ఇంకా కిడ్నాపర్లు కాల్ చేయలేదేమో. నువ్వు ఊహించినట్లుగా పాప మిస్సింగ్ వెనకాల మీనాక్షి ఉంటే పాపను కిడ్నాప్ చేసి ఈ పాటికి చంపేసుంటుంది. చూద్దాం మిస్సింగ్ వెనకాల ఏ మిస్టరీ ఉందో. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఏం జరిగిందో మొత్తం చెక్ చేయి. అన్ని కెమెరాల్ని, ప్రతి ఫ్రేమ్ ని చూడు. మనకి ఎక్కువ టైం లేదు. కమాన్ క్విక్. సార్, మధ్యాహ్నం 1 గంట టైంలో లక్ష్మి పాపను బయటకు తీసుకెళ్లినట్లు సీసీ ఫుటేజ్ లో ఉంది సార్. సార్ ఇదేంటి సార్, ఇది కిడ్నాప్ చేసినట్లు లేదు. పాప ఆమెతో హ్యాపీగానే వెళుతోంది. చూడండి. కనిపిస్తోంది. వాళ్ళు ఎటు వెళ్తున్నారో చూద్దాం. శ్రీని లక్ష్మి ఐస్ క్రీమ్ పార్లర్ కి తీసుకెళ్లినట్లు ఫుటేజ్ ద్వారా తెలిసింది. సార్, ఐస్ క్రీమ్ కొనిపెట్టడానికి పాపను లక్ష్మి బయటకు తీసుకెళ్లినట్లు క్లియర్ గా కనబడుతోంది. మరి ఆమె కిడ్నాప్ చేసిందంటారా? ఇక్కడ 4 విషయాలున్నాయి. 1, కిడ్నాప్ ఆమె చేసి మొబైల్ స్విచ్ ఆఫ్ చేసింది అనుకోవచ్చు. 2, ఎవరో కిడ్నాపర్లు పాపతో పాటు లక్ష్మిని కూడా కిడ్నాప్ చేసి పట్టుకుపోయారనుకోవచ్చు. 3, ఇంట్లో వాళ్లే పాపను లక్ష్మి ద్వారా మాయం చేసుండొచ్చు. ఇవేవీ కాకుండా పాప లక్ష్మి ఇంకెక్కడికైనా వెళ్ళుండొచ్చు. బ్యాటరీ అయిపోవడంతో లక్ష్మి సెల్ స్విచ్ ఆఫ్ అయి ఉండొచ్చు. ఇప్పటికే పాప కనిపించకుండా పోయి 5 గంటలైంది. ఇంతసేపైనా కిడ్నాపర్లు కాల్ చేయకపోవడం వల్లే ఇది కిడ్నాపా కాదా అన్న డౌట్ వస్తోంది. ఒకవేళ కిడ్నాప్ అయ్యుంటే మనం త్వరగా కనిపెట్టాల్సిందే. లేదంటే పాప ప్రాణాలకే ప్రమాదం. ఎస్ఐ చెప్పిన 4 విషయాల్లో ఏదో ఒకటి జరిగి ఉండొచ్చు. ఇవేవి కాదంటే శ్రీని లక్ష్మిని ఇద్దరిని ఎవరైనా కిడ్నాప్ చేసి ఉండొచ్చు. ఏం జరిగిందో షార్ట్ బ్రేక్ తర్వాత చూద్దాం.